శివాయ గురవే నమః. ఈ సంవత్సరము మకర సంక్రాంతి జనవరి 14 మంగళవారం రోజున వచ్చింది. సూర్యుడు ద్వాదశ రాశులైనటువంటి మేషాది మీన రాశుల యందు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అందులో భాగంగా సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. ఈ రోజుననే సంక్రాంతి పండగగా మనము ఆచరిస్తాము. ఇక్కడి నుండి ఉత్తరాయణ కాలం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ సంవత్సరము జనవరి 14వ తేదీన ఉదయము 8:58 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ మకర సంక్రాంతి మహాపుణ్యకాలము ఉదయము 8:59 నుండి 10:50 వరకు కూడా ఉంటుంది. ఈ సమయంలో పాలు పొంగించుకోవడము, అలాగే భగవదారాధన, జప దానములు చేయడము ఉత్తమము. ఈ మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడి ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే రాగి పాత్రలో నీరు తీసుకొని సూర్యునికి అర్ఘ్యము ఇవ్వాలి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశము జరుగుతుంది. ఈ మకర రాశికి అధిపతి శని. కాబట్టి ఈ రోజున నువ్వులు ప్రధానముగా వంటకాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున నువ్వులు బెల్లముతో చేసినటువంటి పదార్థాలను దానంగా ఇస్తారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందుగానే లేచి నువ్వుల పిండిని ఒంటికి పూసుకొని అభ్యంగన స్నానము చేసినట్లయితే ఆరోగ్యము, ఆయుష్షు కలుగుతాయి. దీని వలన శని రవిగ్రహ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇంకా ఈ మకర సంక్రాంతి రోజున నదీ స్నానాన్ని కూడా ఆచరించాలి. ఈ రోజున చేసేటటువంటి దాన ధర్మాలు విశేష ఫలప్రదము. ఈ రోజున స్నానము, దానము, జపము, పూజ ఈ మూడు కూడా ఫలవంతమైనవి.